పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు. ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని పగ్గాలు పట్టుకుని రథం తోలుతూ పగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు. తీయగానే నారదుడు పరిగెత్తి వచ్చాడు. అయ్యో అయ్యో అయ్యో, గురువుని చంపేశావన్న అపఖ్యాతి వస్తుందయ్యా నీకు. మహాతేజోంశ సంభవుడు, శివకేశవుల తేజస్సున్నవాడు, ఆవేశావతారం, గురువుని చంపేస్తావా? మోహనావతారం వేసి చంపద్దన్నాడు. అప్పుడు ఆ 7 బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని గంగమ్మ వచ్చి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది, వసువులు ఇచ్చారు, అది ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు. గురువన్న గౌరవం చేత నా కొడుకు ప్రయోగించలేదు. వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు, ధర్మానికి కాదన్నాడు. గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది. కాబట్టి మీ శిష్యుడిని ఆశీర్వదించండి అంది. గంగమ్మ మధ్యవర్తి